పొద్దున 5 గంటల దాకా మేము మేలుకొని ఉన్నాం. 5:30, 6 గంటల దాకా మేలుకొని ఉన్నాం. మేము పడుకోలే. అదే రూమ్‌లో ఒకటే రూమ్‌లో మా తమ్ముడు కూడా చిన్న హైటు. ఐదుగురం ఒకటే రూమ్‌లో పడుకున్నాం. మాకు ఇంత చీమ శబ్దం కూడా రాలే మాకు. మేము రూమ్‌లోకి వచ్చినాక కూడా రాలేదు అసలు. పర్సెప్షన్ ఇప్పుడు ఇది ఇట్లా అయ్యుండొచ్చు కదా, లేక ఇది ఇట్లా అయ్యుండొచ్చు కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది. ఆ చూసిన కంటే ఎవడు ఏం చెప్పలేడు అన్న. నిజంగా చెప్తున్నా. మీరు గమనించండి, ఆమెకి ఏం మెంటల్గా ఏమైనా ఉండొచ్చు, ఏమో ఫోబియా లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఆడామె అలా క్లాస్ చెప్పేసి ఎవరు రాదు. అంటే పైన ఏమైనా తాళం వేసిందంట. పైన ఏమైనా జరిగిండొచ్చు కదా. ఒక ఫోబియా ఉంటే ఆమె గొల్లం పెట్టదు కదా. ఒకవేళ అనుకుందాం ఫోబియా మీద కూడా గుల్లలు పెట్టొచ్చిందంట. అన్ని 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 పెట్టొచ్చింది. అక్క వాళ్ళు కూడా పెట్టింది. అన్ని గుల్లాలు పెట్టేసి ఇది వచ్చి కూడా గుల్లం కాదు. ఇప్పుడు ఫస్ట్ లోపల పోయింది. అంత టెన్షన్లో కూడా గుల్లం ఎందుకు పెట్టాలి? ఫస్ట్ లోపల పోయింది. మళ్ళీ గుల్లం తీసలేదు. మళ్ళీ నీకేమో హెల్ప్ మీ అని చెప్పేసి అన్నది. హెల్ప్ మీ అన్న తర్వాత నీ గేట్ కాడ నుంచి ఓకే స్టే ఇన్ సైడ్ అని చెప్పిన. ఆమె అంతగానం ప్రొటెక్షన్ కావాలనుకుంటే లోపలనే ఉండేది, రాబోతుండే. పోనీ ఎన్నిసార్లు చూసి ఉండొచ్చు నువ్వు ఆమెని ఇప్పటివరకు? 2 టైమ్స్ చూసినాను. అక్కడ వైట్ కలర్ బాటిల్ ఉన్నదా? ఓకే, ఇక్కడ వైట్ బాటిల్ ప్లేస్ లో కరెక్ట్ అదే సర్కిల్ లో ఆమె నించొని ఉంది. ఓకే, బాడీ ఎట్లుంది? నించొనే ఉంది. బాడీ కింద కాళ్ళు కింద బ్లాక్ కలర్ మట్టి అనేది ఉంటది కదా, అది పట్టేసుకుంది. అయితే ఒక మా అంటే 5 hours అవుతుంది కదా ఆమెని అల్ల లోపలికి వెళ్ళినాక 5 hours. ఓన్లీ హెడ్ ఒకటి ఇది ఒకటే కనిపిస్తుంది, ఒకటే పోర్షన్ కనిపించింది. అలా అయితే ఆ కట్టెలతోని మామూలు అది బాడీయా కాదా లేకపోతే ముంజకాయ అనుకొని ముంజకాయతో కొడితే ఇట్లా జుట్టు అనేది ఎగిరిందని చెప్పేసి చెప్తున్నారు ఈడున్నోళ్ళు. సో ఇప్పుడు ఆ రాత్రి దగ్గర 2:30 టైం లోపల, ఆ టైంలో గేట్స్ ఓపెన్ ఉంటాయా? అవి గేట్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి. ఓన్లీ ఒక పర్సన్ వాకింగ్ చేయనీకి అని చెప్పేసి దీని మీదకి పెట్టేశారు. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరో ఒకరు ఎక్కుతూనే ఉంటారు, ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు డైలీ టైం. సో దీని గురించి మీకేమైనా తెలుసా బ్రదర్? యాక్చువల్ గా ఈ అమ్మాయి గురించి మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది ఇక్కడ గణేష్ నగర్‌లోనే ఉంటాను. లేదు జస్ట్ మొన్న మీడియా వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ మదర్‌ని మాట్లాడండి అని అంటే, వాళ్ళ మదర్ ఒక కొంచెం సీరియస్‌గా మాకేం తెలవదు అన్నట్టు కొంచెం గట్టిగా షటప్ అని చెప్పేసి ఏమేమో గలీజ్‌గా మాట్లాడేసి కిటికీలకెళ్ళి మాట్లాడుతుంది గానీ, ఆమె బయటకొచ్చి ఏం మాట్లాడలేకపోతుంది. ఓకే, మీరు పోయిరా ఇంటి దగ్గరికి? ఇంటి దగ్గరికి దాని తెల్లారి మేము మళ్ళీ అన్న వాళ్ళు ఇట్లనే మీడియా అన్న వాళ్ళు వచ్చినుండే, అన్న వాళ్ళతోని ఎళ్ళా నేను. ఎళ్లి డోర్ కొట్టి ఇట్లా మీడియా వచ్చింది, ఇన్ఫర్మేషన్ కావాలంట చెప్పండి అని అంటే, ఆమె డోర్ కూడా మొత్తం ఓపెన్ కూడా చేయలేదు. కొంచెం ఓపెన్ చేసి ఆమె ఐస్‌తోని చూసేసి డోర్ ఏసేసుకొని విండోస్‌లోకెళ్ళే మాట్లాడుతుంది గానీ, బయటికైతే వస్తలేదు వాళ్ళ మదర్. అంటే కూతురు తప్పిపోయిందనో లేదా కూతురు చచ్చిపోయిందని చెప్పేసి కొంచెం కూడా బాధ లేదా ఆమెకి? ఆమెకి ఏమి అనేది ఏమి లేదు. ఆళ్ళ ఇంట్లో మళ్ళీ ఆళ్ళ ఫాదర్ ఉన్నన్నారు గానీ, ఆళ్ళ ఫాదర్ అయితే బయటికెళ్ళలేదు. ఆళ్ళ కిందున్నోళ్ళే చెప్తున్నారు ఆళ్ళ ఫాదర్ లోపలున్నాడు అని. కానీ ఆళ్ళైతే ఏం చెప్పలే. అంటే బ్రదర్ నువ్వేమనుకుంటున్నావు దీని వెనక? అంటే నీకేమైనా ఒక ఐడియా? ఇప్పుడు మనం ప్రతి మనిషికి ఒక పర్సెప్షన్ ఉంటది. అరే ఇది ఇట్లా అయ్యుండొచ్చు కదా, ఇది ఇట్లా అయ్యుండొచ్చు. ఆమెకి పీడకలలు పడ్డాయని చెప్పిందంట ఆళ్ళ మదరు. సంథింగ్ ఇంగ మళ్ళేమో కొందరు ఒక్కొక్కరుగా చెప్పేస్తున్నారు. దీన్ని ఒక 3 పార్ట్స్ లాగా చెప్పిర్రు ఇప్పుడు. అంటే ఏమేమి 3 పార్ట్స్ అంటే నీకు తెలిసిన పార్ట్స్ ఏమేమి? ఒకటేమో ఫస్ట్ ఆళ్ళ మదర్ ఇట్లా పీడకలలు వస్తున్నాయని చెప్పేసి ఎవరినో ముగ్గురిని ఇతరులు ఇప్పిద్దామని చెప్పి పిలిపించింది. ఆళ్ళు బట్టలు ఇప్పమన్నారని చెప్పేసి అన్నారు. కొందరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏమనలేకపోతున్నాం మేము బి. సరే, ఇప్పుడు బట్టలు ఇప్పిన తర్వాత బట్టలు ఇప్పేసి ఆడ నుంచి ఈడి దాకా పరిగెత్తుకొని రావడానికి ఏమన్నా? ఆమె ఒక గల్లీలో ఆళ్ళ ఇంటి ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. పెంట్ హౌస్ ఆళ్ళిద్దరూ 2 ఫ్లోర్‌లు లీజ్‌కి తీసుకున్నారంట. ఫస్ట్ ఫ్లోర్‌లో 1 ఇయర్ నుంచి ఆళ్ళ సంథింగ్ ఫ్యామిలీ ఉంటుందంట. ఆళ్ళ డోర్ కొడితే ఆళ్ళ అత్త ఉండి ఆమె డోర్ తీయలేదంట. ఆమె బి భయపడి. మళ్ళా కింద బ్యాచిలర్స్ రూమ్‌కెళ్ళిందంట. బ్యాచిలర్స్ రూమ్‌కెళ్ళి అంటే ఇప్పుడు వైట్ కలర్ ఒకాయన బండినేసుకొని ఇటు ఉరికొచ్చాడు చూసినావా? అవును, అది చూసినాం. ఆయనతోని కూడా మాట్లాడినాం. ఆయననేమో బయట నించొని కాల్ మాట్లాడిండంట. అయితే ఆమె డోర్ కొట్టంగానే బ్యాచిలర్ వాళ్ళు డోర్ తీశారంట. ఇంట్లోకి పోయి మళ్ళీ బయటికొచ్చి మళ్ళా ఎనకాల ఆళ్ళ ఇంటెనక గల్లీలో కూడా హల్చల్ చేసేదంట. పక్కన బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటది. ఆ బిల్డింగ్‌లో కూడా హల్చల్ చేసేసి మళ్ళా ఆడ నుంచి గల్లీలు చుట్టూ తిరగలేదంట. గోడలు దుంకేసి చేసిందంట ఆమె ఏం చేసినా. ఆమె హైట్ అంతా లేదుగా బ్రదర్, గోడలు దుంకేంత హైట్ అంటే ఆళ్ళ ఇంటికాడ బి గోడలు సేమ్ లేదు. ఇంచుమించు నా హైట్ లెక్కన ఆ గోడలే దుంకి చేసింది అని చెప్పేసి ఆళ్ళ ఇంటికున్న కెమెరాలు బి చూశారంట. కానీ ఆళ్ళ ఇంటికాడ ఉన్న కెమెరా రికార్డులు బి కొన్ని బయటికెళ్ళినాయి. అంటే దీని లోపల నీకు అనిపించింది ఏమన్నా చేతబడి లాంటిది ఏమన్నా ఉందా? చేతబడి లాగానే ఉంది. ఆళ్ళ ఇంట్లో నిమ్మకాయలు కనిపించినాయని చెప్పారు. నిమ్మకాయలు, ఒట్టి మిరపకాయలు, ఇంకా ఏమంటారు దొడ్డుప్పు కనిపించిందంట. నిమ్మకాయలు, దొడ్డుప్పు, మిరపకాయలు ఈ 3 కనిపించినాయని చెప్పారు బయటికి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే మంత్రగాళ్ళని పిలిచిర్రు అని చెప్పేసి ఏదో ఏమో చెప్పిర్రు. మళ్ళీ అదేదో తెలవదు. మళ్ళీ ఇంకోటి అజయ్ అని చెప్పేసి మొత్తుకుందని చెప్పేసి ఆమె ఇప్పుడు చనిపోయే ముందు అజయ్ అని చెప్పేసి మొత్తుకుందంట. ఎవరు చెప్పినారు ఈ విషయం?
అజయ్ అని చెప్పేసి ఆయన ఇంటికాడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అజయ్ అజయ్ అని చెప్పి మొత్తుకుందని. ఇంకో పార్ట్ ఏం తెలుసు నీకు? ఇంకోటి ఏందంటే ఆమె నగ్నంగా వచ్చేది కదా! అది ముంగల ఏమో చేసిండు అని ఫస్ట్ అన్నారు. కానీ అది కాదని చెప్పేసి తర్వాతకి అంటున్నారు. ముంగటికి వచ్చినోడు ఎవడో ఆ రోడ్ నుంచి అట్లా ఉరికిపోయిండు భయపడి. అవును. ఇటు వచ్చేసిండు. ఈమెనేమో ఇట్లా లోపలికి వచ్చి అక్కడికి వచ్చేసి ఆమె ఫస్ట్ ఆడు ఏమంటారు ఆమెకి భయం అయిపోయి కట్టె కిందకి ఉరికింది. ఆమెకి ఏమైందో ఒకటేసారిగా టెంపుల్‌లోకి వెళ్ళింది. ఆమె ఇంకేం చేద్దాం అనుకుందో అమ్మవారికి తెలవాలి, ఆమెకి తెలవాలి. అమావాస్య తెల్లారి ఇది ఏంది స్టోరీ. ఈ అమాస తెల్లారి అయింది కాబట్టి ఏదో క్షుద్ర పూజలు లాంటివి ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా? ఆమె కూడా అమావాస్యకి పుట్టిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నారంట. అమావాస్య రోజు పుట్టింది అని. ఏమో బ్రదర్ మనకి కూడా అంత తెలవదు. ఇక పబ్లిక్ అంటే ఇప్పుడు 10 మంది 10 తీర్లు అనుకుంటారు గానీ, ఆళ్ళ మదర్ ఉండి ఒకటి క్లారిటీ ఇచ్చేసి ఆళ్ళ మదర్ మాట్లాడిందనుకో, మనందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తది. ఆళ్ళ మదర్ మాట్లాడిన దాకా మనకేం క్లారిటీ రాదు. ఇప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. వెళ్ళిపోయిందా? ఇక్కడి నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆళ్ళ మదర్ అయితేనే మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. ఆళ్ళ మదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనకేదైనా తెలుస్తది. లేదు అని అంటామంటే ఇంకా 10 మంది 10 తీర్లు చెప్పేసి మాది ఇష్యూ పెద్దగా చేస్తుర్రు గానీ ఇదైతే అయిపోతలేదు. కన్ఫ్యూజింగ్ చేస్తారంటున్నావు. యెస్. ఇది కన్‌ఫ్యూజింగ్ లోనే ఉంది. కానీ ఆళ్ళ మదర్ ఒకటి క్లారిటీ ఇష్యూ ఇచ్చేసిందనుకో, ఇది ఈడికి ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే ఆళ్ళ అమ్మ మాట్లాడి, ఆళ్ళ ఫాదర్ అన్నా మాట్లాడితేనే మనకేదైనా క్లారిటీ వస్తది. సరే ఇది ఆత్మహత్య అనుకుంటున్నావా? మర్డర్ అనుకుంటున్నావా? ఇది ఆత్మహత్యనే బ్రదర్. ఇది మర్డర్ అయితే కాదు. ఎందుకంటే మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మాకు ఇప్పటివరకైతే ఎప్పుడు అట్లా కాలే. ఆళ్ళది ఇట్లా దుంకుతా అంటే మేము తిట్టేస్తాం దీనిపైన ఏమన్నా అయ్యుంటే. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే ఈడి నుంచి ఆ కార్నర్ కి అక్కడ సైడ్ నడుచుకొని పోదామని అనుకున్నదేమో అని నేను ఆమె అట్లనే ఎళ్ళినో లేకపోతే ఎట్లెళ్ళిందో తెలవదు. కానీ ఆమె అయితే స్టాండింగ్ లోనే ఉంది. మార్నింగ్ ఆమె బాడీ తీసేటప్పుడు కూడా ఎయిర్ పట్టుకునే బయటికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఆమె ఎట్లున్న స్టాచ్యూ అట్లనే నించొనే ఉంది. ఆమె ఇట్లా బాడీ ఎటు కదలలే. ఆమె నించొనే ఉంది అల్ల. బాడీ అయితే వాటర్‌లో. అప్పుడు ఏమన్నా ఒంటి పైన డ్రెస్ ఉందా? అప్పుడు కూడా ఒంటి పైన డ్రెస్ లేదు. బయటికి తీసుకొచ్చినాక ఒకటి చున్నీయో సంథింగ్ ఏదో క్లాత్ అనేది బయటికి బాడీ ఎవరికి కనిపియకుండా తీశారు. సో చూస్తారు కదండి. సో ఇక్కడ ఇంకొంతమంది బ్రదర్స్ ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం బేసిక్ గా ఏంటంటే వీళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారు. చూడడానికి అందరు చిన్నోళ్ళే వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా వచ్చేటట్టు ఉంది. సో ఇక్కడకు రెగ్యులర్ గా వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది, చిన్న లేక్ ఉంది అండ్ మంచి వాతావరణం ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇట్లాంటిది జరగడం ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఏంది అంటే ఇది ఏదైతే జరిగిందో? నేనేమనుకుంటున్నా అంటే ఆమె ఇంట్లోకెళ్ళి పారిపోయి వచ్చింది కదా. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుంటున్నా నేనైతే. వాళ్ళ మమ్మీ అయినా సంథింగ్ అంటే బట్టలు లేకుండా వచ్చింది కదా, మళ్ళా విగ్రహాన్ని పట్టుకొని దూకింది. ఆ విగ్రహం కనబడలే అంట, అమ్మాయి ఒక్క ఆమెనే కనబడ్డది అంట. సో ఇదేనా నీ అబ్జర్వేషన్? ఇంకేమన్నా ఉందా? నైట్ ఒక వీడియో చూసిన, వీడియోలో బట్టలు లేకుండా నగ్నంగా వచ్చి గుడిలోకి పోయి గుడి నుంచి ఇటే వచ్చింది డైరెక్ట్. అంతే. ఒక ఆయన ఏమో ఇట్లా ఫోన్ ఆమెను చూసి భయపడి ఇట్లకెళ్ళి ఇటు పోయిండు. సో అంతే నీ అబ్జర్వేషన్ లో. ఇది నువ్వేమనుకుంటున్నావు? ఇది ఏమై ఉండొచ్చు? హత్యనా ఆత్మహత్యనా? సూసైడ్ అనుకుంటున్నా. సూసైడ్ అనుకుంటున్నావు? ఎందుకంటే సూసైడ్ చేసుకునేది ఉంటే కనుక అక్కడ నీళ్లునే అక్కడ పోతారు, కానీ ఇక్కడ మరి ఏంటంటే అట్లకెళ్ళి వచ్చింది. ఓకే అటు నుంచి అటు నుంచి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి దుంకాలి, అటు నుంచి వచ్చి ఇడికెళ్ళి అవతల దుంకింది ఆడ. ఓకే ఇది ఈ రైలింగ్ పై నుంచి వచ్చింది అంటున్నావా? ఈ రైలింగ్ పై నుంచి అది అట్లకి వెళ్ళి నడుచుకుంటూ ఆడ నుంచి ఇట్లా అని వచ్చి అవతల దుంకింది. ఇక్కడికి వెళ్ళి దుంకలే, అటు నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఓకే అదే ఈ రాళ్ల పై నుంచి నడుచుకుంటూ వచ్చింది అంటున్నావా? సో ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రాళ్ళు ఏదైతే రాళ్ళు ఏదైతే స్లోప్ ఉంది కదా, ర్యాంప్ అంటారు. సో ఈ ర్యాంప్ పై నుంచి నడుచుకొని వచ్చి ప్రమాదవశాత్తు పడిందా? ఎందుకంటే అంత దూరంలో ఉంది అని అంటున్నారు. ఇది వాటర్ ఇంకా ఫ్లోటింగ్ కాదు, ఏం కాదు, బురద ఉంది. అంటే ఒక ఊబి టైప్, దీంట్లో కాలు పెడితే లోపల గుంజుకొని గుంజేస్తుంది. సో డెడ్ బాడీ కూడా తీసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉంది, అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ప్రమాదవశాత్తు పడిందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? సో దీన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. జస్ట్ పాపం తను ఏదో ఏ రకమైన ట్రామాలో ఉందో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకి. కొంతమంది అంటున్నారు ఏంటంటే అమావాస్య తెల్లారి కాబట్టి ఆమెకు పీడకలలు వస్తాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక క్షుద్ర పూజలు ఏవైతే చేసే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంట్లో నిమ్మకాయలు, దొడ్డుప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కనిపించినాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ అమ్మకైతే ఇంత కూడా కూతురు పోయిందనో కూతురు చనిపోయిందనో బాధ లేదు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రఫ్ గా మాట్లాడేసేసి చెడ్డ మాటలు మాట్లాడిందని ప్రత్యక్ష సాక్షులు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏ రకంగా ముగింపు వస్తుంది? ఇప్పుడు మీరు చూసిన ఇది వచ్చేసేసి ఇదే చీర అమ్మవారి దగ్గర ఉంది అని చెప్పేసి, ఇదే చీర అమ్మవారి దగ్గర ఉంది, ఇదే చీరది. ఒకళ్ళు ఇదే చీర కనుక అక్కడి నుంచి తీసుకొని వచ్చినుంటే ఎందుకు కట్టుకోలేదు? అదొక క్వశ్చన్. సో ఇక్కడ ఇంకా ఆమె బట్టలు ఉన్న ఇవి కూడా ఆమె బట్టలే అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏంటి, ఇది ఎవరు, ఈ బట్టలు ఇక్కడ ఎవరు తీసుకొచ్చి ఇక్కడ వేశారు? సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దీంట్లో తెలిసేది ఏంటంటే ఈ చీర
అమ్మవారి దగ్గర నుంచి ఆమె తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ అది కప్పుకోవడానికి తీసుకొని వచ్చిండొచ్చు. తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు కప్పుకోలేదు? ఇది ఒక $1,000,000 క్వశ్చన్ అన్నమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా రేజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ రోజు మన ముందు ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు పోలీస్ పీపుల్ వచ్చారు. వచ్చి ఇంటి ఓనర్ నరసింహులు గారు కూడా వచ్చినారు. వచ్చేసేసి ఇంట్లో ఇన్ని రోజులు కనిపించిన నరసింహులు గారు ఈ రోజు కనిపించినారు పోలీస్ వాళ్ళతోటి. సీసీటీవీకి సంబంధించిన అన్ని మానిటర్స్ కానివ్వండి, అక్కడ కావాల్సిన పోలీసులు దగ్గర 3:30 గంటలు ఆ రూమ్ లోనే కూర్చొని మన ముందే బయటికి వెళ్ళారు. ఆ ఫుటేజెస్ కూడా చూపిస్తాను మీకు నేను. నరసింహులు గారితో మాట్లాడాను కూడా. సో ఆయన ఇది నాకే పెద్దగా చిత్రంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మర్డర్ మిస్టరీ అనేటిదో, లేకపోతే ఇది సూసైడా, లేకపోతే ఇది మన పరువు హత్యనా, లేకపోతే క్షుద్ర పూజలకు సంబంధించిన బలి లాంటిది ఏమన్నా ఉందా? ఇట్లాంటి ఎన్నో వింటున్నాం. ఇది ఏ రకంగా, ఏ కోణంలో, ఇది ఎక్కడ టర్న్ తీసుకుంటుందో అని చెప్పేసి మనం వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియోస్.